హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ఆఫ్రికన్ డిషెస్ ఎంత అద్భుతంగా ఉంటున్నాయి కదా. ఈ వారం అంతా కూడా వాటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మంచి ఫ్లేవర్స్ తోటి, చక్కటి ఇంగ్రీడియంట్స్ తోటి, మన ఇండియన్ స్పెషల్సే కొద్ది మార్పులతోటి మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయన్నమాట. అదే క్రమంలోనే ఈరోజు కూడా రెండు అద్భుతమైన డిషెస్ని మీకోసం నేను తీసుకొచ్చాను. మొదటగా మనం తయారు చేసుకోబోతున్నాము చికెన్ యాసా. ఈ చికెన్ యాసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొద్దిగా రైస్, ఇది అకంపనిమెంట్కి వెళ్తుంది, కుకింగ్ ప్రాసెస్లో వాడము రైస్. అలాగే కొద్దిగా క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ పలుకులు, నిమ్మకాయ చెక్క, కొద్దిగా థైమ్, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, అలాగే కొద్దిగా మస్టర్డ్ సాస్, అలాగే ఒక బిర్యానీ ఆకు, దాంతోపాటుగానే ముఖ్యంగా చికెన్ అన్నమాట. చికెన్ హోల్ చికెన్ తీసేసుకున్నాము. ఒక చికెన్ పీస్, లెగ్ పీసు, బర్స్ట్ పీస్ రెండు కూడా. ఇదైతే పక్కకు వెళ్ళిపోతుంది. రైస్ ఇందాకే చెప్పాను అకంపనిమెంట్కి మాత్రమే వాడతామని. ప్రాసెస్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఇది గ్రిల్డ్ మీట్ ప్రాసెస్ అనమాట. ఇదే ఇంగ్రీడియంట్స్ని ఇదే విధంగానే తయారు చేసుకొని గ్రిల్ చేసుకోవచ్చు ఈ మ్యారినేషన్ తోటి. మనం దీన్ని ఏం చేస్తున్నామంటే క్యారమల్ చేసి ఆనియన్స్ అంతటిని కూడా బ్రౌన్ ఆనియన్ ఇలా చేస్తాం కదా, అలా చేసి దాంట్లో ఫ్రై చేస్తున్నాము, గ్రిల్ చేస్తున్నాం అనమాట. ప్రాపర్ ఆఫ్రికన్ డిష్ ఇది. సో మొదటగా ఏంటంటే ఫస్ట్ పొయ్యి వెలిగించేస్తాను. ఆ పెనం అలా వేడవుతూ ఉంటే ఇంగ్రీడియంట్స్ని కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. చికెన్ లెట్స్ కీప్ ఇట్ అసైడ్. మొదట గార్లిక్ చాప్ చేసుకోవాలి. చాప్డ్ గార్లిక్ని పక్కన పెట్టేసుకొని ఆనియన్ కూడా చాప్ చేసేసుకొని ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆనియన్ మనం స్లైసెస్ చేస్తున్నాము. వేడైందేమో చూసుకొని ఫస్ట్ ఆయిల్ వేసి గార్లిక్, ఆనియన్ ఫ్రై చేస్తుంది. కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే ఇదంతా కూడా బ్రౌన్ కలర్లో, ఆనియన్ అంతా బ్రౌన్లో కావాలి. అలాగే హై ప్రెషర్లో చికెన్ కూడా కుక్ అవ్వాలన్నమాట. సో అందుకోసం ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాం. తర్వాత జింజర్, జింజర్ వేస్తున్నా. అండ్ దెన్ ఆనియన్. చికెన్ కూడా మ్యారినేట్ చేసుకోవాలి. కంటిన్యూస్ ప్రాసెస్లో చేస్తున్నాను నేను, కానీ మీరు మాత్రం మ్యారినేట్ చేసిన చికెన్ని అలా పెట్టుకొని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మ్యారినేషన్ కాస్త టైం పడుతుంది కాబట్టి ఆ విధంగా అన్నమాట. చిల్లీస్ని ఏం చేస్తున్నాను, స్లిట్ చేసి చాప్ చేసుకున్నాను. చిల్లీస్ కూడా ఇందులోకి వెళ్ళిపోతుంది. మామూలుగా ఆనియన్ ట్రాన్స్లూసెంట్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అని చెప్తూ ఉంటాను కదా. ఈ ప్రాసెస్లో అలా ఉండదు. ఇందులో ఏంటంటే ఆనియన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇలా అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక చక్కటి మ్యారినేట్ తయారు చేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో దీనికోసం ఏమేమి వాడుతున్నాం,
కొద్దిగంత థైమ్, చిల్లీ ఫ్లేక్స్, మస్టర్డ్ పేస్ట్, లెమన్ జ్యూస్, ఎన్నయ్యాయి 3, 4, కొద్దిగా సాల్ట్, 5th ఇంగ్రీడియంట్ అనమాట, అండ్ ఆయిల్ 6th ఇంగ్రీడియంట్. వీటిని చక్కగా మిక్స్ చేస్తే ఒక మ్యారినేడ్ తయారవుతుంది. ఇంకేమైనా మిస్ అయ్యాయా? ఏం మిస్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే చికెన్కి ఎప్పట్లాగే చక్కగా ఘాట్లు పెట్టుకొని దీంట్లో మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేడ్ ఏదైతే ఉందో అది నీట్గా ఈ సందుల్లోకి వెళ్ళిపోయే విధంగా ఇట్లా కనుక రబ్ చేసుకున్నట్లయితే లోపల నుంచి కూడా ఆ ఫ్లేవర్స్ పడతాయన్నమాట. అందుకని వీలైనంత వరకు చేతితోటి మ్యారినేట్ చేయండి. కీప్ ఇట్ అసైడ్. నేను చేయి కడుక్కొని మళ్ళీ కలుస్తాను. బ్రౌన్ కలర్కి వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్. మిగిలింది బే లీఫ్ ఒకటి వేయాలి, క్యాప్సికమ్ వేయాలి. నేను ఇప్పుడు బే లీఫ్ వేసా, అలాగే క్యాప్సికమ్ని కూడా కట్ చేసి వేసుకుంటాను. ఇవి కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి. కొద్దిగా ఆయిల్ తక్కువ పడుతుందా ఏంటి అనేది చూసుకోండి. తర్వాత చికెన్ వేసేస్తాం దీంట్లో. ఈ జ్యూసెస్ అంతా వేస్ట్ అవ్వకుండా అలాగే దాంట్లోకి వేసుకున్నట్లయితే ఫ్లేవర్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. డన్. చక్కగా ఫ్రై అవుతోంది. మనం ఏం చేసామంటే మ్యారినేషన్లో సాల్ట్ యూస్ చేసుకున్నాం కదా, అది చికెన్కి సరిపోతుంది. ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్సికమ్, ఆనియన్ ఇట్లాంటివి, వీటి కోసం తగ్గట్టుగా కొద్దిగంత సాల్ట్ అలా చిలకరించుకున్నట్లయితే వాటికి సరిపోతుంది. అండ్ మొత్తం అంతా కుక్ అవుతుంది కాబట్టి ఆ బ్యాలెన్స్ కూడా వస్తుంది అన్నమాట. తర్వాత వీటిని ఫిష్ చేసుకుంటాం. నేను మీకు ఇందాక చెప్పాను కదా ఇది గ్రిల్ టైప్లో చేస్తారని. ఇదే విధమైన మ్యారినేషన్ ఇవన్నీ కూడా లేకుండా సింపుల్గా అదే మ్యారినేషన్ని ఈ విధంగా చికెన్కి చేసుకొని, బోన్ అయినా వితౌట్ బోన్ అయినా ఏదైనా చేసుకోవచ్చు. నీట్గా స్కీవింగ్ చేసుకొని పుల్లలో గుచ్చుకొని నిప్పుల్లో కాల్చుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. లేదంటే డైరెక్ట్ ఫ్లేమ్స్లో కాల్చుకొని తినచ్చు. నిప్పులు పైన పెట్టేసుకొని ఈ రోజుల్లో చెప్తున్నారు కదా గ్రిల్లింగ్ అన్నట్టుగా, లేకపోతే వాట్ వి సే బార్బిక్యూ స్టైల్లో కూడా తినచ్చు అనమాట. స్టైల్ ఏదైనా సరే ప్రాసెస్ అయితే సేమే ఉంటుంది. కుకింగ్ అయిపోయింది. I'll turn off the stove. ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉంటుందో చూపిస్తాను. రైస్ తర్వాత తింటాను. ఇది కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది.
బర్న్ట్ ఆనియన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వావ్, సారీ, ఎలాగో నేను తింటాను కదా, దాన్ని తినేసి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఆఫ్రికన్ పొటాటో సాలడ్. ఈ ఆఫ్రికన్ పొటాటో సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడకబెట్టిన పొటాటోస్, ఉడికించినవండి ఇవి, ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న క్యూబ్స్. అలాగే లెట్యూస్ బెడ్డింగ్ కోసం వాడతాం. కొద్దిగా ఉల్లిపాయ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయకి సంబంధించిన పొలకులు, అలాగే మైనీస్ సాస్, ఒక చెక్క, మామిడి చెక్క, గ్రీన్ మ్యాంగో, అలాగే క్యారెట్, కోడిగుడ్లు, కీరా, ఇంకా క్యాప్సికమ్. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్. సాల్ట్ అండ్ పెప్పర్ కూడా మనము సీజనింగ్ కోసం యూస్ చేసుకుంటాం. ఇదే క్రమంలోనే తయారు చేసుకోవచ్చు. సాలడ్లో ఒక గొప్ప విషయం ఏంటో చెప్పండి. పొయ్యి వెలిగించే పని లేదు అదనమాట. కాకపోతే ఆల్రెడీ వెలిగించి పొటాటోని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. పొటాటోస్ అయితే పచ్చివి తినలేం కదా, అందుకోసం బాయిల్డ్ పొటాటో, మిగతా అంతా కూడా అలాగే వాడుతున్నాం. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఏంటి, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక్కొక్క వెజిటబుల్ని మిక్స్ చేసుకుని దీంట్లో వేసుకోవాలన్నమాట. చూసారా, అసలు విషయం మర్చిపోయాము. కటింగ్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. బేసిక్గా ఏంటంటే ఎప్పుడు కూడా సాలడ్ చేసేటప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను, సాలడ్కి 4 థింగ్స్ని ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటారు. ఒకటి బేస్, కింద ఏదైతే బేస్ ఉంటుందో ఆ బేస్ అనమాట, బెడ్ అంటాము, లేకపోతే బేస్ అంటాం. నెక్స్ట్ బాడీలో ఏమేమి వేస్తాం అనేది. ఇంకొకటి ఏంటంటే డ్రెస్సింగ్, ఆ డ్రెస్సింగ్ తర్వాత ప్రజెంటేషన్. ఈ 4 ఎలిమెంట్స్ కలిపి సాలడ్ అవుతుంది. అదే క్రమంలోనే మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇందాక లెట్యూస్ మీకు చూపించాను కదా, అది బేస్కి వెళ్తుంది. ఆ తర్వాత ఇవంతా బాడీ అవుతాయి. డ్రెస్సింగ్ కోసం వీఆర్ యూజింగ్ మైనీస్ సాస్, డ్రెస్సింగ్ అవుతుంది అనమాట. తర్వాత ప్రజెంటేషన్ చేసుకుంటాం. ప్రజెంటేషన్లో ఎగ్ వాడుతున్నాం, ఎగ్ మిక్స్ చేయట్లేదు, వాడుతున్నాం అనమాట. సో ఫస్ట్ కీరా కట్ చేసుకుందాం. అలాగే దేనికి దాన్ని పక్కన పెట్టేసుకున్నట్లయితే అడ్డు లేకుండా ఉంటాయి. అండ్ మ్యాంగో కొద్దిగా చిన్న చిన్న ముక్కలు చేసుకుందాము. రీజన్ బిహైండ్ ఏంటంటే పెద్ద ముక్క మామిడికాయ చెక్క కనుక పెద్ద పెద్ద ముక్కలు పంటి కింద పడితే కొద్దిగా పుల్లగా ఉండే ఛాన్సెస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి టు బ్యాలెన్స్ ఇట్, మరీ కీరా అంత పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు చేసుకుందాం. ఆనియన్, క్యూబ్స్, అది కూడా పక్కకి వెళ్ళిపోయింది. క్యాప్సికమ్ని జూలియన్స్ చేస్తున్నాను. క్యారెట్ కూడా జూలియన్. నౌ వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాం. కీరా మిక్సింగ్ బౌల్లోకి వేస్తున్నాను. అలాగే గ్రీన్ మ్యాంగో మిక్సింగ్ బౌల్లోకి వేస్తున్నా. ఆనియన్ వేసుకుంటున్నాం. ఆనియన్ వీలైతే ఇట్లా రేకలు తీసేసుకున్నట్లయితే బెటర్ అనమాట. మిక్సింగ్లో ఊడిపోతాయి, బట్ మనం తీసుకుంటే ఇంకా కొద్దిగా బెటర్గా ఉంటుంది. అండ్ క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో. ఇవి ఉడికించి పెట్టుకున్నాం, గుర్తుపెట్టుకోండి, పచ్చివి కాదు, ఆల్రెడీ ఉడికించిన పొటాటో క్యూబ్స్ అనమాట. సో ఇది మొత్తం రెడీ అయిపోయింది కదా. బ్యూటిఫుల్, కలర్ఫుల్గా ఉంది. నౌ దీంట్లో మైనీస్ సాస్ వేస్తున్నాం.
చక్కగా డ్రెస్సింగ్ అంతా కూడా అన్నింటికి కోట్ వచ్చే విధంగా కలుపుకుంటాం. కొద్దిగా కలిపిన తర్వాత ఇందులో సీజనింగ్ కోసం ఏం చేస్తున్నాము, చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నాం కారం కోసం, అలాగే ఉప్పు కోసం సాల్ట్. ఈ విధంగా చక్కటి మిక్స్ తయారు చేసుకుంటాం అన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత ఏమవుతుందంటే కాస్త ఊజ్ అవుట్ అవుతుంది, అందులోంచి కొద్దిగా తడి వచ్చి లూజ్ అవుతుంది అనమాట ఇదంతా కూడా. బట్ ఓకే, దానివల్ల కోట్ నీట్గా అన్నింటికి వచ్చేస్తుంది. మైనీస్ సాస్ దాంట్లో కూడా కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసేటప్పుడు చూసి వేసుకోండి. సాలడ్స్ మాత్రం నిజంగానే మనం బాగా ఇష్టంగా చేసుకోవాల్సిన తినాల్సిన ఒక పదార్థం అండి, మిస్ అవ్వకండి. ఇలాంటి కొన్ని ఉంటాయి, మైనీస్ సాస్ అని, లేకపోతే వెనిగ్రేట్ తోటైనా సరే చక్కటి డ్రెస్సింగ్ తయారు చేసుకొని మన సాలడ్ తయారు చేసుకోవచ్చు. సాలడ్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం వేసుకునే ఈ వెజిటబుల్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసుకొని కాస్త డ్రెస్సింగ్ రెడీ చేసుకున్నట్లయితే రెడీ అయిపోతూ ఉంటుంది. మనం వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటాం. యూజువల్లీ ఏంటంటే జస్ట్ గ్రీన్ సాలడ్, కీరాలు కట్ చేసుకోవడం, ఉల్లిపాయలు కట్ చేసుకోవడం, తినేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. దాంట్లోనే కాస్తంత వెనిగ్రేట్, మీకు ఇదివరకు చెప్పాను కదా మన షోస్లో బోల్డ్ అన్నిసార్లు చేసా వెనిగ్రేట్. ఏం లేదు, సింపుల్గా ఒక బౌల్లో కొద్దిగంత ఆయిల్, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి, కావాలనుకుంటే కొద్దిగంత పంచదార వేసుకొని నీట్గా మిక్సప్ చేసేసారనుకోండి, మంచి వెనిగ్రేట్ డ్రెస్సింగ్ రెడీ అవుతుంది. దాన్ని వెజిటబుల్స్ అన్నింటినీ కూడా, అంటే కీరా, అలాగే ఆనియన్, ఇంకా ఏమైనా సరే మనకు వెజిటబుల్స్ క్యారెట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నింటికి వేసేసుకొని ఆ డ్రెస్సింగ్లో కనుక నీట్గా మిక్స్ చేసుకున్నట్లయితే సాఫ్ట్ టేస్ట్తో అద్భుతంగా ఉంటుంది. ఇంకా చికెన్ బాయిల్ చేసి ఆ ముక్కలు కొట్టి వేసుకున్నా కూడా అందులో చికెన్ సాలడ్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటివి చిన్నవి చేస్తూ ఉండి ఎప్పుడైనా తింటూ ఉంటే మంచిది. అవి బోల్డ్ అంత వెజిటబుల్స్ లోపలికి వెళ్తాయి కాబట్టి ఫైబర్ వస్తుంది. ఇందులో చూడండి అసలు ఎంత ఫైబర్ ఉందో దీంట్లో కంటెంట్. కొద్దిపాటి ఆబ్వియస్లీ ప్రోటీన్ తక్కువే ఉన్నప్పటికీ కూడా వీ గాట్ కార్బోహైడ్రేట్స్, వీ గాట్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి, దీంట్లో మంచి ఫైబర్ ఉంది, అన్నీ కూడా అనమాట. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిది అవుతుంది ఇది. రైట్, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఫస్ట్ బేసే కదా అని చెప్పి దాన్ని ఏదో మన భోజనంలో అరిటాకులాగా చూడకండి. తినేసిన తర్వాత ఆకు పడేయాలన్నట్లు హ్యాపీగా లెట్యూస్ కూడా హాయిగా తినచ్చు అనమాట మనం. అందుకని చిన్న ముక్కలు పెడుతున్నాం, చూసారు కదా. ఆ లెట్యూస్ ముక్కలన్నింటినీ కూడా మనము అవసరానికి తగ్గట్లుగా వాటిని కూడా తినచ్చు హాయిగా, ఎడిబుల్. ఐస్బర్గ్ లెట్యూస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టేస్టింగ్ వెజిటబుల్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ తోటి మంచి కంటెంట్ కూడా ఇస్తుంది అనమాట ఫుడ్కి. ఫైనల్ స్టేజ్కి ఎంటర్ అయిపోయాం. ఇంకొక ఎగ్ ప్లేస్ కూడా లేదు. ఐ విల్ కీప్ ఇట్ అసైడ్, తర్వాత నేను అలాగే తినేస్తాను. ఓకే, రెడీ అయిపోయింది. ఫైనల్గా ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం.
నీట్గా ఉంది డ్రెస్సింగ్ అంతా. వావ్, సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.